ఏలూరు జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరిగేందుకు శాంతి భద్రతలు కాపాడేందుకు ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ఐపీఎస్ అధికారులను జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా పంపించింది. వారు ఇప్పటికే జిల్లాలో గతంలో జరిగిన ఎన్నికల పరిస్థితులను అధ్యయనం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వారంలోనే కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికలు సోమవారం జరగనున్న దృష్ట్యా తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా అక్కడ రిజర్వ్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు శుక్రవారం రాత్రి చేరుకున్నారు. ఇప్పటికే నాగాలాండ్కు చెందిన ప్రత్యేక బెటాలియన్లు ప్రతి నియోజకవర్గానికి వచ్చేశాయి. అదనపు బలగాలు శనివారం వేకువజామున చేరుకున్నాయి. జిల్లాకు వచ్చిన 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు శనివారం కల్పర్ టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈవీఎం బాక్సులు తీసుకెళ్లే ప్రక్రియ నుంచి వాటిని తిరిగి లెక్కింపు కేంద్రాలకు అప్పగించే వరకు నాగాలాండ్ బృందాలతో కట్టుదిట్ట భద్రత చేపట్టారు. అవి నైట్ మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వాళ్ళకి అడిగాము. మీ ఫుడ్ సప్లై ఎవరు బూత్లో ఉంటే వాళ్ళకి 3 టౌన్, 2 టౌన్ ఏరియాలు ఉంటే 2 టౌన్, 1 టౌన్ ఏరియాలు ఉంటే 1 టౌన్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకు పోలింగ్ టైంలో పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, అయిందా లేదా ఇన్ఫర్మేషన్ పైకి మీకు ఆల్రెడీ గ్రూప్ ఏర్పాటు చేయబడింది. ఆ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి, ఫోటోగ్రాఫ్ పెట్టండి. తర్వాత ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఇవన్నీ తీసుకొని ఆ సార్ చెప్పినట్టుగా మొహము కాబట్టి కాల్స్ ఉన్నా లేకుండా మినిమం టైం తర్వాత కూడా ఏదైనా కాల్స్ ఎవరికైనా ఏం అనుమానం ఉండదు. డ్యూటీ విషయంలో కానీ కమ్యూనికేషన్ క్యూఆర్టీ ఎస్ఐ గారు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నారు. అందులో రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్స్ చూసుకోండి. మొబైల్ సార్ ఎంత ఇంపార్టెంట్ మీకు అంత ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఏదో సెకండ్ రెస్పాండెంట్ మొబైల్ तुम्हारा फोन नंबर क्या है? ये लिखा दो।